హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో మనకైతే ఇండియన్ రైల్వే నుండి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే రైల్వేలో అసిస్టెంట్ లోకోపైలట్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే అవుట్ అయింది. దీనికి సంబంధించి ఒక ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అయితే వైరల్ అయితే అవుతుంది. సో ఏంటి ఈ డీటెయిల్స్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఈ అసిస్టెంట్ లోకోపైలట్‌కి సంబంధించి ఎన్ని పోస్టులు రిలీజ్ చేయడం అయితే జరిగింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్‌కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ప్రతి ఎండింగ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి అయితే ఏఎల్‌పి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ నోటీసులు అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ యొక్క ఏఎల్‌పి సంబంధించి ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఎప్పుడు మనం ఓపెన్ అవుతుందంటే వెబ్‌సైట్‌లో జనవరి 20, 2024లో అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఎప్పుడు అవుతుందంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 19, 2024లో అయితే లాస్ట్ డేటు. సో, దీని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్‌గా చూసుకుంటే మన వేకెన్సీస్ 5,696 5,696 వేకెన్సీస్ అయితే ఇచ్చాడు. చాలా తక్కువ ఇచ్చాడండి. మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసాం. ఒక 30, 40 వేలు అయితే ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేసాము. కాకపోతే ఓవరాల్‌గా అయితే ఆల్ వేకెన్సీస్ 5,696 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మేబీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే సమయానికి ప్రాసెస్ అవుతున్న సమయంలో కూడా ఇంక్రీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, వేకెన్సీస్ అయితే మనకైతే చాలా తక్కువగానే ఉన్నాయి. సో, పే లెవెల్ చూసుకుంటే మనకి లెవెల్ 2లో అయితే అసిస్టెంట్ లోకో పైలట్ వాళ్ళైతే వస్తారు. సో, ఇనిషియల్ బేసిక్ ఎంత ఉంటుందండి వీళ్ళకి 19,900 అనేది శాలరీ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ వీళ్ళకనమాట మెడికల్ స్టాండర్డ్ ఎప్పుడు కూడా A1 మెడికల్ అయితే వీళ్ళకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఏజ్ ఎంత ఉండాలంటే 18-30 ఇయర్స్ లోపు అయితే వాళ్ళకి ఏజ్ ఉండాలి. సో, ఆ ఏజ్ వచ్చి మనకి జూలై 1, 2024కి 18 నుండి 30 ఇయర్స్ ఉంటే మనం ఈ యొక్క పోస్ట్‌కి అనమాట ఎలిజిబిలిటీ అవుతాము. అదేవిధంగా సో, స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్‌నెస్ సంబంధించి అయితే మనకు దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఎంత ఉండాలి విజన్ స్టాండర్డ్ ఎంత ఉండాలి అంటే డిస్టెన్స్ విజన్ వచ్చి 6/6 అండ్ 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ అనమాట. మొత్తం అన్నీ ఉంటే అదేవిధంగా దాని యొక్క విజన్ స్టాండర్డ్ ఎంత ఉండాలనేది దీంట్లో అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాడు. క్లారిటీగా చూసుకుంటే మీకైతే అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే క్వాలిఫికేషన్ ఈ యొక్క పోస్ట్‌కి అసిస్టెంట్ లోకో పైలట్‌కి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయ్యి ఉండాలి. 10థ్‌తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. 10 ప్లస్ ఐటీఐ, ఎన్‌సీవీటీ, ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. అదేవిధంగా డిప్లొమా అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్నారు. సో, దీనికి సంబంధించి మనకి కొన్ని ట్రేడ్‌లు మాత్రమే ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ టైమ్ అయితే మనకి అప్డేట్ నోటీస్ అయితే వచ్చింది కదా! సో, నోటీస్‌లో ఏవైతే మనకైతే ట్రేడ్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ట్రేడ్స్ ఇచ్చాడో అదే ట్రేడ్స్ కూడా ఇక్కడ కూడా ఇచ్చాడు. సో, చూసుకుంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అంటే మిల్‌రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మోటార్ వెహికల్ మెకానిక్, వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్ చాలా ఉన్నాయి దీంట్లో. టర్నర్ మెకానిక్ ఇవందరూ కూడాను ఈ యొక్క పోస్ట్‌కి అనమాట ఎలిజిబిలిటీ అవుతారు. సో, చూసుకుంటే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికి కూడా రిజర్వేషన్ అయితే దీంట్లో కల్పించబడుతుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫర్దర్‌గా మనకు నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారో అప్పుడైతే దీని యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. సో, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండబోతుందంటే మనకి సీబీటీ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఫీమేల్స్‌కి వీళ్ళందరూ కూడా 250 ఉంటుంది. వీళ్ళకి విడిచిపెట్టి మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకనమాట 500 అనేది ఫీజ్ అనేది మనమనేది ఆన్‌లైన్‌లో పే చేయవలసి వస్తుంది. సో, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనేది ఫర్దర్‌గా మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఆర్ఆర్‌బీ వాళ్ళనేది పొందుపరచడం అయితే జరుగుతుంది. సో, హౌ టు అప్లై సో, ఎలా అప్లై చేయాలనేది ఆల్రెడీ మన వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌బీ వాళ్ళైతే సో, 19 ఆర్ 20లో అయితే మనకైతే అప్లికేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించి మనమైతే చూసుకోవచ్చు. సో, ఏదైతే పోస్టులు ఉన్నాయో 5,696 పోస్టులు ఉన్నాయో, సో, ఈ పోస్ట్ అనేవి ఓవరాల్ ఇండియాలో ఈ యొక్క ఆర్ఆర్‌బీ సెంటర్‌లు ఉన్నాయి కదా! అహ్మదాబాద్, అజ్మీర్ అండ్ బెంగుళూరు ఎన్ని ఆర్ఆర్‌బీ సెంటర్స్ ఉన్నాయో ఓవరాల్ ఇండియాలో ఎన్ని జోనల్ వైస్‌గా దీన్నైతే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. డివైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్క
జోన్‌కనమాట చాలా తక్కువ పోస్టే అనేది రావడం అయితే జరుగుతుంది. సో, చూద్దాం మన సౌత్‌లో ఎన్ని పోస్టులు రాబోతున్నాయో. సో, ఇక్కడైతే వెబ్‌సైట్ ఆర్ఆర్‌బీ అంటే ఆర్ఆర్‌బీ సంబంధించి వెబ్‌సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఎన్నెన్ని పోస్టులు అనేది మీకనేది డిక్లేర్ చేశారనేది ఈ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళి మనమైతే తెలుసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే జనరల్ గైడ్‌లైన్స్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద అప్లికేషన్. ఫర్దర్ డీటెయిల్స్ ఏవున్నా సరే మనకైతే ఆన్‌లైన్‌లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దీంట్లో ఇంకో నోట్ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఒక్క ఆర్ఆర్‌బీకినే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సొస్తది. ఒక్క అప్లికేషనే పెట్టుకోవాల్సొస్తుంది. సో, నేను ఈరోజు అంటే ఓవరాల్‌గా మనకి 5696 పోస్టులయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా! సో, మన చెన్నై బోర్డు, అదేవిధంగా సికింద్రాబాద్ బోర్డు అన్ని బోర్డులకి పెట్టుకుందామంటే అవ్వదు. ఏదో ఒక బోర్డుకి మాత్రమే మనం పెట్టుకోవాల్సొస్తుందనమాట. సో, ఒక బోర్డుకే పెట్టుకోవాలి. ఒక ఆర్ఆర్‌బీ సెంటర్‌కే పెట్టుకోవాలి. ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫర్దర్‌గా ఎక్కువ బోర్డులకి మీరు గాని అప్లై చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడతదనమాట. సో, అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసాడు. అదే విధంగా క్యాండిడేట్ మస్ట్ కీప్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అనేది కంటిన్యూగా ఏదైతే వర్కింగ్‌లో ఉందో దాన్నే మాత్రమే మీరు ఒక అప్లికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు, అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్క నంబర్‌ని, ఆ ఒక్క మెయిల్ ఐడీని మాత్రమే ఇవ్వండి. సో, ఎందుకంటే ప్రతీదీ కూడా మీకు దాని ద్వారానే మీకనేది కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో